కాంపిటేటివ్ అథారిటీ కోటా విభాగంలో మీరు పీజీ కోర్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకుంటున్నారో ఇన్ మెడికల్ సెక్టర్, సో వాళ్ళందరి కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఎంబీబీఎస్ వాళ్ళైతే మనకి పీజీలో వచ్చేసి ఎండి కోర్స్ కానీ ఎంఎస్ కోర్స్ కానీ చేస్తూ ఉంటారు. నీట్ ఎండిఎస్ రాసిన విద్యార్థులు అయితే అంటే మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చేస్తూ ఉంటారు కదా బీడిఎస్ కంప్లీట్ అయిన తర్వాత. సో అలాంటి వాళ్ళందరికీ కోసం ఈ నోటిఫికేషన్. ఓకేనా? మనకి గతంలో ఏదైతే 18వ తారీఖు సెప్టెంబర్న రిలీజ్ చేశారో దానికి కంటిన్యూషన్గా అయితే ఈరోజు రిలీజ్ చేశారండి. మనకి ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే లింక్ కనిపిస్తుందో ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫామ్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆర్ డౌన్లోడ్స్, ఇంపార్టెంట్ డేట్స్ అని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా? ఈ బేసిక్ డీటెయిల్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో వాళ్ళందరూ కూడా సబ్మిట్ కొడితే కనుక మీరు జనరేట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అవుతుందండి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓకేనా? దీనికంటే ముందు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాస్పెక్ట్స్ అనేది చెక్ చేయాలి. ప్రాస్పెక్ట్స్లో ఏంటంటే A to Z ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అప్డేట్ చేస్తారు కాబట్టి ఇలాగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్రాస్పెక్ట్స్ పీజీ సిక్యూకి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకు చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ లేట్ ఫీజుతో పే చేయాలి అంటే 19 సెప్టెంబర్ 11 గంటల నుంచి 25 సెప్టెంబర్ అర్ధరాత్రి 11 గంటల వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఓకేనా? విత్ లేట్ ఫీజ్ అయితే టు బీ నోటిఫైడ్ అని ఇచ్చారు. ఇంకా వాళ్ళు డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. దీని తర్వాత 25 తర్వాత ఉండే అవకాశం ఉంటుంది డేట్స్. కాబట్టి ఎందుకు వితౌట్ లేట్ ఫీజుతో పే చేయడం? ఓకేనా? మీరు నార్మల్ ఫీజే పే చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఓకే? సో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత పే చేయాలి ఒక్కసారి చెక్ చేద్దాం. మనము 19/9 11 నుంచి 25/9 11 అంటే మిడ్ నైట్ అనొచ్చు. మిడ్ నైట్ 11 గంటల వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీజెస్ ఎలా ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఇంక్లూడింగ్ 18% GST అండి. మనకి ఎంబీబీఎస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ది ఏపీ విద్యార్థులకైతే టోటల్గా వచ్చేసి ఓసీ ఆర్ బీసీ అయితే కనుక 7,080 రూపాయలు ఖర్చు అవుతాయి. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 5,900 రూపాయల వరకు ఖర్చు అవుతాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అదర్ దాన్ ఏపీ అయితే కనుక మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది, ఎంబీబీఎస్ కంప్లీటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏపీ అయితే కనుక మీరు ఓసీ ఆర్ బీసీ అయితే కనుక 10,620 రూపాయలు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 9,440 రూపాయలు అయితే పే చేయాలండి. ఇక ఎంబీబీఎస్ మీరు అవుట్ సైడ్ కంట్రీ చేస్తే ఇండియా కాకుండా వేరే దేశంలో కనుక ఎంబీబీఎస్ చదివినట్టయితే ఓసీ లేదు అంటే బీసీ విద్యార్థులకు వచ్చేసి 15,340 రూపాయలు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 14,160 రూపాయలు అయితే పే చేయాలి. ఓకేనా? ఇది విత్ ఇన్ ది డేట్స్ పే చేసిన విద్యార్థులకు మాత్రమే. లేట్ ఫీజుతో పే చేయాలి అంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ డేట్స్ మిస్ అయితే కనుక మనకి ఇంకా నోటిఫై చేయలేదు. నోటిఫై చేసిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. సో ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి పీజీ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇన్ సర్వీస్ నాన్ సర్వీస్ సెక్టార్స్లో అయితే రిలీజ్ చేసిన డీటెయిల్డ్ ప్రాస్పెక్ట్స్ అండి. నేను దీన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అందరూ ఒకసారి అయితే చదవండి. ఓకేనా? ఎందుకంటే ఏ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలన్నా ప్రాస్పెక్ట్స్ని ఒక్కసారి చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అలవాటు అవుతుంది ఖచ్చితంగా. మీరు ఫర్దర్గా పెద్ద పెద్ద పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ 58 పేజీల పుస్తకం మీకు పెద్ద విషయం కాదు. ఒక్కసారి చూడండి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి. మీకు పీజీ అడ్మిషన్స్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా లేదు అడ్మిషన్స్ కావాలి అన్నా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.